పోయారు కాండ్రా గుడి సమోసా సమోసా వేడి వేడి సమోసా సమోసా 10కి 3 సమోసా వాటర్ బాటిల్ కూల్ డ్రింక్స్ వెజ్ మ్యాగీ చికెన్ నూడిల్స్ వాటర్ బాటిల్ ఇప్పుడే మహబూబ్ నగర్ స్టేషన్లో అయితే దిగినాం. ఈ స్టేషన్కి మెహబూబా అని పేరు ఎందుకు వచ్చిందంటే అప్పట్లో మెహబూబా పిల్ల ఈడే ఉండే. అప్పట్లో మైకేల్ జాక్సన్ పాట మెహబూబా మెహబూబా ఈడే రిలీజ్ అయ్యేది. ఇట్లా మనం ఆడికి వచ్చిన టీ మాత్రం మర్చిపోం కదా. టీ అవుతాం దిగినప్పుడే చేసా టీకి డబ్బులు కొట్టరా కొడగా. కొత్త గుబులండి హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాయ్స్ ద రొమాన్స్. ఈరోజు అయితే మేము మా కౌన్సిలింగ్ కోసం మా ఏరాది ఏ ఏరియా మహబూబ్ నగర్ అయితే వచ్చేసినాం గైస్. పొద్దున్నే రైల్వే స్టేషన్లో అయితే దిగేసి అంతా ఫ్రెష్ అయ్యి మా వాళ్ళు ఏం ఆగుతారు కానీ టీ తాగకుండా ఆగలేరు కాబట్టి ఫస్ట్ ఒక టీ అయితే తాగేసినాం. ఫ్రెష్ టీ అయితే తాగేసి ఇంకా మన గుడియాడ ఆగలేడు కాబట్టి దిగినప్పుడే టిఫిన్ అన్నట్టు టిఫిన్కి అయితే వెళ్ళేసినాం. ఇంకా తర్వాత ఆటో పట్టుకొని ఈ కాలేజ్ దగ్గరికి అయితే వచ్చాం. ఈ కాలేజ్ అయితే ఫుల్ గ్రీనరీ ఉంది. ఇంకా వీడు బాబ్జాన్ గురించి తెలిసిందే కదా. ఇంకా వచ్చినాంచి అన్న ఫోటోలు దిగుదాం అంటున్నాడు. చూడండి గాయస్, కాలేజ్ ఇంకా ఇప్పుడైతే ఇంకా ఎవరైతే రాలేదు. మేము ఇంకా టైం అయితే 8:47 అయింది. వాచ్ చూడరి మాకు చిన్నవాడు గిఫ్ట్ ఇచ్చాడు. ఇది నేను సార్ కాడికి పోయి కౌన్సిలింగ్ సార్ కాడికి సార్ నేను యూట్యూబర్ సార్ నేను వీడియోస్ మేమైతే ఇప్పుడైతే కౌన్సిలింగ్ అయితే అయిపోయింది. ఇంకా మా వాళ్ళు కర్నూలు హైదరాబాద్ టెన్షన్లో నా హైదరాబాద్కి అయితే టికెట్ తీసుకున్నాం. హైదరాబాద్ అయితే వెళ్ళిపోతాం. బస్ అయితే ఎక్కినాం. మనం టికెట్ భారీగా టికెట్ బస్సులు పుష్ప సాంగ్ పెట్టినారు. వచ్చాడు విండో ఓపెన్ కాలేదు. మనం బస్సు ఎక్కినప్పుడు వామిటింగ్ ప్లేస్ పెడితే ఇంకా బాబ్జీ అని అవతలు దొబ్బేసి మనం విండో సీట్ అయితే దొబ్బేసినాం. ఇప్పుడే మనం అయితే హైదరాబాద్ ఏదో దిగినాం. డ్రైవర్ అయినా కరెక్ట్ మెట్రో స్టేషన్ దగ్గర వచ్చి దించాడు. చక్కగా పోయి మెట్రో టికెట్ తీసుకుని మెట్రో ఎక్కడమే. రేవంత్ అండ్ బాబ్జీ అయితే ఫస్ట్ టైం అంట హైదరాబాద్లో మెట్రో ఎక్కడం. నేను ఇంతకుముందు చెన్నైలో ఎక్కినారు, బెంగళూరులో ఎక్కినాం, కానీ ఈ హైదరాబాద్లో అయితే ఫస్ట్ టైం అంటున్నారు. వీళ్ళ ఎక్స్పీరియన్స్ ఎట్టుందో అయిపోయినాక కనుక్కున్నాం. ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ గుడి అంట విని పేరు చూడరి వినరి. మెట్రో స్టేషన్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ మెట్రోలోకి అయితే ఎంటర్ అయినాం గైస్. టికెట్ తీసుకోవాలా?
రారా ప్రవీణ్కి అయితే ఫస్ట్ టైం అంట మెట్రో తీసుకోపండి రా చచ్చిపోతారు వాడు తీసుకురాడు తినేలా ఆకలి అవుతుందని ఆలోచిస్తున్నారు ఆకలి గురించి కోసం నాకు కూడా ఆకలి అవుతుంది రానురా చూస్తున్నా అలాగే అయితే చెకింగ్ అయిపోయింది మనం QR కోడ్ మన టికెట్ అయితే చూపించి లోపలికి ఎంటర్ అవుతాను మనం అయితే ఎంటర్ అయినాం బాబ్జీకి స్కాన్ చేయడానికి అయితే రాలే గైస్ వాడు రావడంలే స్కాన్ పెట్టరా వచ్చాడు గైస్ బాబ్జీ గాడే వచ్చాడులే అందుకే టికెట్ తీసుకోవాలరా ఎప్పుడు టికెట్ తీసుకోకుండా వస్తారు ఎట్టో ఒకట పోరాడి నెల ఇద్దరు రూపులోకి అయితే వచ్చారు ప్లాట్ఫామ్ 2కి అయితే వస్తుందంట మనది మెట్రో సోదనం పైకి P3 కవి అన్నిటి పనులు చేస్తారు కదా వినాయకులు దిగొస్తారు అంటే అలాగనే ఏం లేదు మనం P2 పోవాలంటే వాళ్ళు మళ్ళీ ప్లాట్ఫామ్ 3కి పోయారు ఎక్కి దిగుతారు కార్డియో చేస్తారు వాళ్ళు ఇప్పుడు స్టెప్స్ పైకి కిందికి విలంబరాజు ఆదేశం ప్రకారం వాళ్ళు మళ్ళీ స్టెప్స్ దిగాల్సి వస్తుంది యూట్యూబ్ చేస్తున్నాం మన ట్రైన్ కూడా వచ్చింది మంట కూడా సో గైస్ మేమైతే ఎక్సలైటర్ ఎక్కేసాం వాళ్ళు సరే మరా అని దేవుడు మనం వచ్చింది రా పారా పోవచ్చు మా వాళ్ళు ముప్పేసుకుంటారు గైస్ మెట్రో ఉంది కానీ ఎక్కలేకపోయినాం మా వాళ్ళు చేసిన పనికి ఏం చేయలేం మళ్ళీ నెక్స్ట్ దానికోసం ఆగాల్సిందే యుద్ధం వస్తాం కూర్చోరు ఇంకా ఏం కాదు కూర్చుతాయి కప్పు నా కొడుకు గాయస్ వీళ్ళు చేసిన పనికి మనం అయితే ఛాన్సెస్ మళ్ళీ 5 minutes వరకు అయితే ఆగాల ఇక్కడ అమ్మాయిలు అయితే బాగున్నారు చాలా మంది వస్తున్నారు మెట్రో ఎక్కినాడు ట్రైన్ ఫస్ట్ టైంకి మెట్రో ఎక్కినాడు గాయస్ గాయస్ ఇప్పుడు పంచాగుట్లు అయితే దిగేసినాం వాడు మళ్ళీ పెట్టలేకపోతున్నాడు చూద్దాం ఎంతసేపు మాట్లాడతాడు అట్ట పెట్టకూడదు నువ్వు రారా గుడి నువ్వు పక్కరారా పక్కరా పాపం సస్తాడు గైజ్ వాడు టికెట్ పని చేయడం ఆడితే అడుగుతున్నాడు పెట్టుకుంటే పెట్టుకోవాలంటే పడేది లాంగ్ స్ట్రగుల్ బాబ్జీ కార్డు అయితే ఇచ్చారు వాళ్ళు కార్డు ఇచ్చి మావాడిని బయటికి అయితే రప్పించారు చూడరు వాడు మొక్కలు చూడరు పాపం టికెట్ స్కాన్ చేయడం నేర్చుకోరా ఎందుకు వస్తారా నువ్వు ఎందుకు ఇప్పుడే మా నాన్నకైతే ఇంట్లో ఫోన్ చేసినా ఇలా ఫోనే చేసేది లేదా అన్నారు మనం బయటికి వచ్చాక ఇంకా ఇంట్లో వాళ్ళని మర్చిపోతాం కదా సో గైస్ మీరైతే అట్లా యాకరి ఎక్కడికి వచ్చా ఫస్ట్ పేరెంట్స్ తర్వాత ఫ్రెండ్స్ తర్వాత అమ్మాయిలు ఎవరైనా సో మేమైతే దిగిపోతున్నాం కిందికి ఇక్కడ మెట్రో స్టేషన్ కింద బైక్ సౌండ్స్ విని బాబ్జీ అయితే షాక్కి గురవుతాడు ఒక డామినర్ అతను మనకి ఇంత ఇప్పుడే స్టన్స్ చేసినాడు మన ముందర వీడియో దాని లోపల వాడు వెళ్ళిపోయాడు కొట్టుకుపోయాడు లాక్ ఓపెన్ చేసి అని పోయాడు వాడు
ఓ గురి సేమ్ నీ లెక్కన ఉన్నారు వాడు ఎదురుగా ఎవరు రేడియం టీ షర్ట్ వేసుకొని సేమ్ నీలాగానే ఉన్నారు గైస్ గుడిగా హైదరాబాద్ చూడకుంటున్నాడు. హైదరాబాద్ 50 రూపాయలు పెట్టి వచ్చినాం చూడు కేవీహెచ్లో నాకు అవసరం ఒరే ఒక నిమిషం లేస్ ఉడిపోయింది వాస్. మేమైతే తినడానికి అయితే ఇప్పుడు హోటల్కి అయితే వచ్చేసినాం గైస్. ఓపెన్ చేయాలా ఇక హోటల్కి అయితే వచ్చేసాం. బాగా మన లాస్ట్ టైం మన సీట్ని కబ్జా చేసినారు వేరే వాళ్ళు. కూర్చో అయితే హోటల్ అయితే వచ్చేసాం తినడానికి. మన వాళ్ళందరూ చేయాలంటున్నాం కానీ మనం ఆల్రెడీ కడుక్కొని వచ్చేసాం. ఇప్పటికీ ఆకలి దంచేస్తుంది మాకు. పొద్దున కూడా దోశ ఉడనే తినింది. ఇప్పుడు మెనూ ఆలోచిస్తాడు ఏమేమి చెప్పాలి అది ఏది తెచ్చినా తినేటట్టున్నాం. ఇప్పుడైతే సెట్ అయిపోయినాయి. ఆకలికి పాపం అల్లాడుతున్నారు, కొట్టు బిట్టాడుతున్నారు. నైట్ నుంచి స్లీప్ లేదు మనకి నైట్ నుంచి స్లీప్ అయితే లేదు కానీ స్లీప్ లేదు. ఒక మార్నింగ్ టిఫిన్ తిని జర్నీ చేసాం కాబట్టి మళ్ళీ నెట్ అదృష్టం ఏంటంటే మనకి బస్సులో ఇంకా నేను ఇప్పుడు దానికి కక్కలేదు. మామూలుగా అయితే పడగలు కక్కేవన్నీ మనకి విండో సీట్ ఇచ్చారు కాబట్టి బాబ్జీ కక్కలేదు. వామిట్ చేసుకుని అయితే వచ్చేసింది గైస్. అందరు రెడీగా ఉన్నారు తినడానికి. వాడు స్నాప్లు పెడుతున్నారు, వాడు స్నాప్ పెడుతున్నారు, ఇన్స్టాగ్రామ్ చూస్తున్నాడు. సో లేట్ చేసేకుండా దెబ్బ తినేద్దాం గైస్. ఫుల్ ఆకలి విన్నాం. మనం అయితే ఒక ప్లేస్కి అయితే వచ్చాం. ఇప్పుడు ఒక ప్లేస్కి అయితే వచ్చాం. ఒక్క ప్లేస్లో నుంచి మనం 3 అయితే చూడొచ్చు. ఇక్కడ మనకు కనపడుతుంది. ఇది ఏందో మీకు తెలిసినట్టయితే కామెంట్ చేయాలి, ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి. ఇది వచ్చేసి దీపం అనమాట. ఇది అంటే హైదరాబాద్లో కరెంట్ పోయినప్పుడు ఆడ లైట్లు పడతాయి అనమాట. ఆడ దీపం వెలిగిస్తారు, అందుకే అది అంత పెద్దగా ఉంది. కింద అంతా అది సమురు పోసింటారనమాట, అందుకు అది దీపం పెద్దగా ఉంది. ఇంకా ఇక్కడ మనకు వచ్చేసి దాంట్లోంచి ఎంటర్ అయితే మనకి ట్యాంక్ బండ్ అయితే ఉంటుంది. ట్యాంక్ బండ్ కదా హుస్సేన్ సాగరా రెండు లేదా ఒకటి చెప్పరా? ట్యాంక్ బండ్ హుస్సేన్ సాగరా బుద్ధుడు బొమ్మ ఉండేది గైస్. మా వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యారు, మేము కూడా కన్ఫ్యూజ్ అయ్యాం. సో మనకి అట్లా సచివాలయం కంటే ముందు పోతే ప్రసాద్ ఐమాక్స్ వస్తుంది మనకి. మాల్ అయితే పిక్చర్లు ఉంటుంది గైస్, చూపిస్తా దగ్గర పోయినాక చూపిస్తాను. మీకు కొంచెం బాగా అబ్జర్వ్ చేస్తే అంబేద్కర్ తాత ఉంటాడు అక్కడ. అది అంబేద్కర్ తాత దగ్గర పోయి చూపిస్తాలే గైస్, మీరు డోంట్ వరీ. నెట్ రావడం లేంట మన బాధపడతాం ప్రవీణ్ కూడా. గైస్ ఈ ఫ్లైట్ మాకు ఇప్పుడు దాకా చాలా దగ్గర ఉన్నది, ఇది దూరం పోయిపోయింది. అంబేద్కర్ విగ్రహం దగ్గరికి అయితే వచ్చేసినాం గైస్. నా ఫోన్ 5% ఉంది, అందుకే స్టక్ అవుతున్నట్టుగా అనిస్తుంది. సో ఇదే అంబేద్కర్ బొమ్మ గైస్.